రెడీ తర్వాత రన్నింగ్ టెర్మినేట్ ప్రాసెస్ షెడ్యూలింగ్ అనేది కూడా దీని నుంచే వస్తాయి. నేను మన దీని గురించి ఒక సెకండ్ రెడీ తర్వాత రన్నింగ్ టెర్మినేట్. లాక్ అనే స్టేట్ దేనికి వస్తుంది? లాక్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ రన్నింగ్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, a + b = సంథింగ్, అలాగే b + c is something అని ఇచ్చాను అనుకోండి ఎగ్జాంపుల్. సో a + b అయిన తర్వాత c వస్తాం. c వస్తేనే కానీ b + c జరిగి ఒక రిజల్టెంట్ రాదు, అంతేనా కదా? సో అంటే c ఈస్ డిపెండెంట్ ఆన్ a + b కదమ్మా, అదవుతుందా లేదు? సో అంటే ఆ ఇన్స్ట్రక్షన్ ఇమీడియట్గా ఎక్స్క్యూట్ అయిపోవాలి, ఎందుకంటే పైప్ లైన్ టెక్నిక్ కాబట్టి. కానీ పైప్ లైన్ టెక్నిక్లో అది అట్ ఎ టైం అవ్వదు. ఎందుకు అట్ ఎ టైం అవ్వదంటే ద రీసోర్స్ ఈస్ డిపెండెడ్ ఆన్ ద సమ్వన్. అంటే ఏదో ఒక ప్రాసెస్ జరిగితేనే కానీ దానికి ఒక రీసోర్స్ రాదు. ఆ రీసోర్స్ వస్తేనే కానీ ఆ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ కాదు. అందరికి అర్థమైనా? ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. a + b = c కదా. సో c అనేది మనకి రిజల్టెంట్ a + b తర్వాతే వస్తుంది, ముందుగా రాదు కదా. నేను పైప్ లైన్ టెక్నిక్లో అన్ని ప్రాసెస్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. కానీ b + c = d అని చెప్పాను. అంటే c అనేది ఎప్పుడు వస్తుంది? నాకు ఆఫ్టర్ a + b వస్తుంది. అబ్బాయి నమ్మలేదా? క్లియర్ అండి అందరికి? అందరికి అర్థమవుతుందా? c అనేది ఎప్పుడు వస్తుంది? ఈవెంట్ ఆ రీసోర్స్ ఎప్పుడు అలొకేట్ అవుతుంది? a + b ఆపరేషన్ అయిన తర్వాత అవుతుంది. సో అంతకంటే ముందు పైప్ లైన్ టెక్నిక్లో ఏమవుతుంది? నాకు b + c = d అని చెప్పేశారు. కానీ b + c అనేది జరగదు. కానీ b + c జరగాలి. ఆ పైప్ లైన్ టెక్నిక్లో ఉన్నది ఎక్కడికి వెళ్తుంది? రన్నింగ్ అవ్వకుండా అంటే బ్లాక్లో వెళ్తుంది. whenever the resource occurs మళ్ళీ అది రెడీ స్టేట్లోకి వెళ్ళిపోతుంది, రన్నింగ్ అవుతుంది, టెర్మినేట్ అయిపోతుంది. అర్థమైనా? అందరికి అర్థమవుతుందని చెప్పేది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్, సపోజ్ ఏదైనా ఒక అప్లికేషన్ మీరు లోడ్ చేస్తున్నప్పుడు ఇప్పుడంటే ఇమేజ్ కింద బల్క్ అమౌంట్ ఆఫ్ డేటాని ఇమేజ్ చేసేసి దాన్ని రైటప్ చేస్తుంది. కానీ ఇదివరకు 2 రీసోర్సెస్లో ఉండేవి. అంటే 2 CD డ్రైవ్స్ ఉన్నాయనుకోండి, CD ROMs ఉన్నాయనుకోండి. ఆ CD మనకు ఉంటుంది కదా, ఆ CD రెండింటిలో అది రైట్ చేసి పెట్టేవారు. ముందు ఫస్ట్ అంతా లోడ్ అయిపోయిన తర్వాత సెకండ్ CD పెడితే అది మిగతాది రన్ అయ్యేది. సో అంటే ఇక ఒక క్యూ మెథడ్లో జరిగేది ప్రతి ఒక్కటి కూడా. కానీ ఇప్పుడు బల్క్ అమౌంట్ ఆఫ్ డేటా ట్రాన్స్మిషన్స్ రిసీవింగ్లు జరిగిపోతున్నాయి కాబట్టి అవసరం లేదు. కానీ ఒక 10 years బ్యాక్ కానీ ఒక 5 years ముందు కానీ మీరు చూస్తే ఇట్ విల్ బి అలొకేటెడ్ అంటే 2 రీసోర్సెస్. అర్థమవుతుందా లేదా? సో ఆ 2 రీసోర్సెస్ కంప్లీట్గా నేను ఇన్స్టలేషన్ చేస్తేనే కానీ అప్లికేషన్ నా దగ్గర రన్ అయింది. CD డ్రైవ్ యొక్క CD యొక్క కెపాసిటీ ఎంత ఉంటుంది? ఎంతమ్మా? సో 4.7 GB అది డివిడీకి సంబంధించింది మీరు చెప్పింది. CD డ్రైవ్కి నేను చెప్పాను. CD అంటే 700 MB మ్యాక్సిమం, అంటే అరౌండ్ 675 అని చెప్పేసి చెప్తారు. ఓకే. DVD అనుకోండి మీరు చెప్పినట్టుగా 4.7 GB. DVD ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద CD. అర్థమవుతుందా లేదా? క్లియర్ అని చెప్పేది. ఇదివరకు CDs అని ఉండేవి, మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తాయి. సో మీ చిన్నప్పుడు కూడా ఉంటాయి. సో CD అనేది ఆ CD కన్సిస్ట్ ఆఫ్ 650 MB, కానీ DVD కన్సిస్ట్ ఆఫ్ 4.7 GB. అదే చెప్తున్నాను. ఇదివరకు బల్క్ అమౌంట్ ఆఫ్ డేటా స్టోరేజ్ లేని టైం పీరియడ్లో రెండింటిలో అది రైట్ అయ్యేది. ఒకటి అయిన తర్వాత మళ్ళీ క్యూ మెథడ్లో ఇంకొకటి CD పెడితేనే కానీ కంప్లీట్ అయ్యేది కదా ప్రాసెస్. ఓకేనా? ఇప్పుడు సపోజ్ మనం ఒక మూవీ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, అదొక 1.5 GB ఉందనుకుంటే 2 CD డ్రైవ్స్లో అది అకౌంటెడ్ అయ్యింది. ఎందుకంటే ఇది ఒక 650, ఇది ఒక 650. అదవుతామా లేదు? సో అవసరమైతే ఇంకొక 3rd CD కూడా రైట్ అప్ అయ్యింది. అంటే దాని మీనింగ్ ఏంటి? కొంత టైం అంటే కొన్ని పార్ట్స్ ఇక్కడ మళ్ళీ
మళ్ళీ కొన్ని పార్ట్స్ సెకండ్ డ్రైవ్లో, ఇంకొన్ని పార్ట్స్ థర్డ్ డ్రైవ్లో అయ్యి మొత్తం కంబైన్డ్గా మనకు కావాలనుకుంటే 1 by 1 చేసి దాన్ని లోడ్ చేసేవాడు. అర్థమవుతుందా? క్లియర్ అని అమ్మడి. సో ఇప్పుడు మొత్తం కంప్లీట్ అవ్వాలి రైటింగ్ ప్రాసెస్ అంటే సీడీ డ్రైవ్ చేస్తున్నప్పుడు, రైట్ అప్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఏమవుతుంది, న్యూలోకి వెళ్తాం, రెడీ రన్నింగ్ అవుతాం. సో రన్నింగ్ అయినప్పుడు మెమరీ సైజ్ ఫుల్ అయిపోయింది. అర్థమవుతుందా? మెమరీ సైజ్ వాజ్ ఫుల్. దాని తర్వాత ఏం చెప్తున్నది, మెమరీ సైజ్ ఫుల్ అయిపోయింది, బ్లాక్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు సెకండ్ డ్రైవ్ పెడతారు, మళ్ళీ రెడీ అవుతుంది, మళ్ళీ రైట్ చేస్తారు, మళ్ళీ థర్డ్ డ్రైవ్ రైట్ చేస్తారు, లాస్ట్కి టెర్మినేట్ అవుతుంది. పాయింట్ అర్థమవుతుందా లేదా? క్లియర్ అంటే చెప్పేది. సో నేను ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఒకటి, ఒక రీసోర్స్ సొల్యూషన్ వస్తేనే కానీ ఇంకొక దాని ఆపరేషన్ నేను చేయలేకపోయాను, అదొక ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను నేను, ఒక మెమరీ స్పేస్లో కంప్లీట్ ప్రాసెస్ అవ్వాలి అంటే కనుక పూర్తిగా ఎనఫ్ మెమరీ కాదు. అర్థమైందా? నేను ఇప్పుడు చెప్పట్లేదు, ఒక 5 years ముందు టైం పీరియడ్లో చెప్తున్నాను. ఓకేనా? సో అక్కడ ఏమైపోయేది, మెమరీ అనేది లిమిటెడ్గా ఉండేది, కానీ నేను రైట్ చేయాల్సిందే హ్యూజ్గా ఉండేది. కాబట్టి నేను ఏం చేసేవాడిని, 1 by 1 చేసి కంప్లీట్ ప్రాసెస్ కంప్లీట్ చేసేవాడిని. ఓకేనా? లేకపోతే దాన్ని ఇన్స్టలేషన్ చేయాలన్నా సరే ముందు ఇది ఇన్స్టలేషన్ అయ్యేది, తర్వాత ఇంకొక సీడీ డ్రైవ్ పెడితే అది ఇన్స్టలేషన్ అవుతుంది, థర్డ్ పెడితే థర్డ్ అవుతుంది. ఇప్పటికీ కూడా ఏదైనా మీరు గేమింగ్స్ని పర్చేస్ చేస్తే ఏంటి, సిస్టమ్స్కి వాటికి ఇప్పటికీ 2-3 డ్రైవ్స్ ఇస్తాడు. మీకు కావాలంటే సీడీలో 2-3 ఇస్తాడు. ఆ 2-3 కూడా ఇన్స్టలేషన్ అయితేనే కానీ మీకు కంప్లీట్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఆఫ్ పట్ల గేమ్ అనేది రావచ్చు. ఎందుకంటే ఒక దాంట్లో అంతా గ్రాఫిక్ రిలేటెడ్ పెడతాడు, ఒక దాంట్లో అంతా కూడా గేమ్ రిలేటెడ్ పెడతాడు, ఇంకొక దాంట్లో అంతా కూడా కాంపిటీషన్స్ కానీ లేకపోతే వాటిలో ఉన్న స్టేజ్ రిప్రజెంటేషన్స్ కానీ ఇంకొక దాంట్లో పెడతాడు. సో ఈ 3 కంబైన్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ అవుతేనే కానీ మనకి గేమ్ అనేది రన్ అవుతుంది. అర్థమైనా? సో అంటే ఇక్కడ ఏమొచ్చింది, మెమరీ అంటే ఇన్స్టలేషన్ ప్రాసెస్ 1 by 1 సీక్వెన్షియల్గా వచ్చింది, మధ్యలో బ్లాక్ వచ్చింది. అర్థమవుతుందా? ఒక సీడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకొక సీడీ ఇన్సర్ట్ చేయమని చెప్పేసి వస్తుంది, లేకపోతే ఇంకొక ఇమేజ్ ఇన్సర్ట్ చేయమని వస్తుంది. అర్థమవుతుందా? సో అలాగా ప్రతిదీ కూడా బ్లాక్ వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి వస్తున్నాయి. ఇక్కడ ఉన్న 2 ఎగ్జాంపుల్స్లోనూ కూడా ప్రతిదీ కూడా రీసోర్స్ అలాట్మెంట్ అవ్వనప్పుడే వాటికే మనకి బ్లాక్ అయ్యింది. అర్థమైందా? కంప్లీట్ రీసోర్సెస్ అన్నీ ఉన్నాయనుకోండి, ఇట్ విల్ బి కంప్లీట్గా రన్ అయిపోతాయి, టెర్మినేట్ అవుతాయి. ఇంకొక కండిషన్ చెప్తున్నాను చూడండి. ఓకేనా? ఇంకొక కండిషన్ ఏంటంటే 2 ఎగ్జాంపుల్స్ అర్థమయ్యామా? ఇది థర్డ్ ఎగ్జాంపుల్, ఇది ఒక వెరైటీ. ఎలాగంటే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి ఒక టైం స్కేల్ ఇస్తాం. అర్థమైనా? ఆ టైం స్కేల్ సపోజ్ లెట్ us take 5 nanoseconds అని ఇచ్చారు. అదొక 5 nanosecondsలో రెడీ అయ్యి రన్ అయిపోయి టెర్మినేట్ అయిపోవాలి. కానీ ఆ 5 nanosecondsలో అది అవ్వలేదు. సో అట్ ద టైం అది ఏం చేస్తుంది అంటే దాన్ని తీసుకెళ్ళిపోయి బ్లాక్లో పెడుతుంది. దాని తర్వాత ఆల్రెడీ స్పెక్యులేటెడ్ టైం ఉంటుంది కదా, ఆ స్పెక్యులేటెడ్ టైంకి సంబంధించిన అంతటి ఎగ్జిక్యూషన్ చేసేస్తాయి. వెనెవర్ అంటే కొత్త ప్రాసెస్ ఏదో వస్తుంది కదా, దానికి ఆల్రెడీ క్యూలో ఒక 10 ఉన్నాయనుకోండి, ఆ 10 కూడా కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. 1 by 1 ఇక్కడ ఇన్సర్ట్ అవుతూ ఉంటుంది, ఇక్కడ నుంచి పాప్ అవుతూ ఉంటుంది. ఓకేనా? క్యూ మెథడ్లో అవుతున్నప్పుడు కొత్తది ఏదో ఒకటి ఇన్సర్ట్ అవుతుంది కదా, ఇక్కడ బ్లాక్ అయిపోయి తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది అనమాట. అర్థమైనా? మళ్ళీ చెప్పాను చూడండి, ఇట్ ఈస్ ద థర్డ్ కేస్. అంటే నేను ప్రతిదీ ఇంటర్ చెప్తున్నానమ్మా. చూడండి, ఇక్కడ రెడీ స్టేట్ నుంచి రన్నింగ్ అయిపోవాలి, బట్ ఇట్ వాజ్ ఎక్సీడెడ్ ద టైమ్ స్కేల్ విచ్ వాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద ప్రాసెసర్. అర్థమవుతుందా? అది ఎక్సీడ్ అయిపోయింది, ఉన్న టైం స్కేల్ అది కంప్లీట్ చేయలేకపోయింది. ఓకేనా? కంప్లీట్ చేయలేనప్పుడు కూడా ఏమవుతుంది, బ్లాక్ స్టేట్లోకి వెళ్తారు. కానీ బ్లాక్ స్టేట్ నుంచి మళ్ళీ రెడీ స్టేట్లోకి వెళ్ళడానికి కొంత టైం పడుతుంది. అందుకని బ్లాక్ స్టేట్ నుంచి ఏం చేస్తుంది, క్యూలోకి అసైన్ చేస్తుంది. ఎలాగా, ఆల్రెడీ క్యూలో ఎన్ఎఫ్ క్యూలో పెట్టేసి ఉంటుంది అన్ని ప్రాసెస్ ముందుగా. ఇది దీని తర్వాత ఇది, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ చేయాలని చెప్పేసుకుంటుంది. కానీ ఫ్రెష్గా ఇన్సర్ట్ అవుతాయి కదా, ఆ టైం స్కేల్లోనే బ్లాక్తో ఉన్న తీసుకెళ్ళిపోయి ఇన్సర్ట్ చేసుకుంటుంది. అర్థమైనా?
కొన్ని టైం స్కేల్స్ అయిపోయిన తర్వాత, కొన్ని ఎగ్జిక్యూషన్స్ అయిపోయిన తర్వాత ఈ బ్లాక్ అయిపోయింది, మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? క్లియర్ అండి. వెన్ ఎవర్ ద టైం ఎక్సీడ్స్ ప్రిస్క్రైబ్డ్ బై ద ప్రాసెసర్, మళ్ళీ బ్లాక్ స్టేట్లోకి వెళ్ళి బ్లాక్ స్టేట్ నుంచి వేరే చోటుకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది? క్యూ స్టేట్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ క్యూ స్టేట్లోకి ఎలా వెళ్తుంది? ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉన్నాయి క్యూలో, కొత్తగా ఫిల్ చేసుకుంటూ ఉంటుంది. ఆ కొత్తగా ఫిల్ చేసుకునే చోటికి బ్లాక్ స్టేట్మెంట్ వెళ్ళిపోతుంది. మళ్ళీ వన్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లాక్ స్టేట్ కిందకి వస్తుంది ఆ క్యూలో, మళ్ళీ అక్కడి నుంచి ఎగ్జిక్యూషన్ అవుతుంది. అర్థమైందా? సో ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే, ఒకటి మెమరీ మేనేజ్మెంట్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. A+B=C, B+C=D అనే దాంట్లో మెమరీ గురించి చెప్పాను, మెమరీ మేనేజ్మెంట్ చేస్తాను. దాంట్లోనే ప్రాసెస్ మేనేజ్మెంట్ గురించి వచ్చిందంటే లేదా? సెకండ్ క్రైటీరియా ఎగ్జాంపుల్ ఏం చెప్పాను నేను? స్టోరేజ్ ఎలిమెంట్ ఎనఫ్ టైం ఎనఫ్ లేదు నాకు, అందుకని 2-3 సార్లు అది బ్లాక్ అయ్యి కంప్లీట్గా టెర్మినేట్ అయ్యి బయటకు వస్తుంది. అదవుతుందా లేదా? సో అప్పుడేమైంది? మెమరీ మేనేజ్మెంట్ వచ్చిందా, ప్రాసెస్ మేనేజ్మెంట్ వచ్చిందండి, టైం మేనేజ్మెంట్ కూడా వచ్చిందా? ఎంత టైం స్కేల్లో ఒక సీడీ కంప్లీట్ అయింది, ఎంత టైం స్కేల్లో ఇంకో సీడీ కంప్లీట్ అయినా వస్తుంది కదా. సో నెక్స్ట్ థర్డ్ కేసులో ఏమైంది? థర్డ్ కేసులో టైం స్కేల్ ఎక్సీడ్ అయిపోయింది. అర్థమైనా మరి? ముందున్న కేసులో టైం ప్రకారంగానే ఎగ్జిక్యూషన్ అవుతున్నాయి, కానీ థర్డ్ కేసు ఏంటి? టైం ప్రకారంగా ఎగ్జిక్యూషన్ అవ్వలేదు. టైం అనేది ఎక్కువ టైం స్కేల్ తీసుకుంది కాబట్టి అది కూడా కంప్లీట్ చేయాలి ఎట్ ద లాస్ట్కి. అర్థమవుతుందా లేదా? సో ఎట్ ద టైమ్ ఆఫ్ లాస్ట్ స్టేజ్కి అయినా సరే అది టెర్మినేట్ అయిపోవాలి బిఫోర్ షట్టింగ్ డౌన్ ఆఫ్ ద ప్రాసెసర్. అది కూడా కంప్లీట్ అయిపోతే షట్ డౌన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. లేకపోతే మీరు షట్ డౌన్ చేసినప్పుడు షట్ డౌన్ ఎనీవే అనే ఒక ఆప్షన్ వస్తుంది, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. అర్థమవుతుందా లేదా? సో అంటే టైం స్కేల్లో ప్రిస్క్రైబ్ టైం స్కేల్ అవ్వనప్పుడు మళ్ళీ ఏదైతే క్యూలోకి వెళ్ళిపోయి అది టెర్మినేషన్ అయ్యేదాకా కూడా ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉంటుంది అలాగే ప్రాసెస్. ఓకేనండి. ఇక్కడ ఏమొచ్చింది? ఒక క్యూ సిస్టమ్ వచ్చింది, ఓకేనా? అలాగే బ్లాక్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. ఒక ఇంటరప్ట్ వచ్చినప్పుడు కూడా క్యూ సిస్టంలో వెళ్ళచ్చు. అర్థమవుతుందా లేదా? క్లియర్ అండి. సో ఇంటరప్ట్ వచ్చేసింది, ఉన్న టైం స్కేల్ అది వెళ్ళి చేసింది అని అనుకున్నాం. ఎగ్జాంపుల్ ఏదైనా కావచ్చు, అదే హార్డ్వేర్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మొత్తానికి అది ఏమైంది? అక్కడి నుంచి క్యూ స్టేట్ వెళ్ళింది. అంటే క్యూకి సంబంధించిన ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాసెస్ అనేది జరిగిపోయింది. ఓకేనా? క్లియర్ అవ్వలేదు. అలాగే టైం మేనేజ్మెంట్ జరిగింది, అలాగే ప్రాసెస్ మేనేజ్మెంట్ జరిగింది, మెమరీ మేనేజ్మెంట్ జరిగింది, అన్నీ ఇక్కడే ప్రిస్క్రైబ్ అయ్యాయి. అర్థమవుతుందా లేదా? దీని అంతటినీ కలిపి ప్రాసెస్ షెడ్యూలింగ్ అని చెప్తారు. సో ప్రాసెస్ షెడ్యూలింగ్ గురించి ఒక్క దాని గురించి మనం నేర్చుకుంటే ప్రాపర్గా మనకి మిగతా ఫస్ట్ యూనిట్లో కవర్ అయినవన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి. అర్థమవుతుందండి? క్లియర్ అలాగే చెప్పిన అర్థమైనా? సో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఓన్లీ ఫస్ట్ టాపిక్ చెప్పానంటే ప్రాసెస్ కాన్సెప్ట్ అనేది చెప్పాను అంతే. ఓకేనా? కాన్సెప్ట్ ఆఫ్ యర్ ప్రాసెస్ ఇలా జరుగుతుంది. ఓకేనా? ఈ 3 ఎగ్జాంపుల్స్ కాకుండా ఇలా చెప్పుకుంటే అంటే చాలా ఎక్సెప్షనల్ కేసెస్ వస్తాయి. ఆల్మోస్ట్ థౌజండ్స్ అన్ని ఎక్సెప్షనల్ కేసెస్ వస్తాయి వీటిలో. ఓకేనా? ప్రాసెస్ కాన్సెప్ట్లోనే వస్తాయి. ఓకేనా? బట్ బేసిక్గా ఈ 3 చెప్తాం. అలాగే సెకండరీ ఆపరేషన్స్ ఆన్ ప్రాసెస్ అని చెప్పేసి రాసుకోండి. ఆపరేషన్స్ ఆన్ ప్రాసెస్, ఆపరేషన్స్ ఆన్ ప్రాసెస్. ఆపరేషన్ ఆన్ ప్రాసెసెస్ హెడ్డింగ్ పెట్టారండి. ఆపరేషన్స్ ఆన్ ప్రాసెసెస్. ప్రాసెస్ అంటేనే ఇది అంతేనండి కదా. ప్రాసెస్ అంటే ఇలాంటివి మల్టిపుల్ అంతేనండి కదా. ఇలాంటివి మల్టిపుల్. ఫర్ సపోజ్ మీరు సి లాంగ్వేజ్ నేర్చుకున్నారు కదా. సి లాంగ్వేజ్లో మీరు ఒక మెయిన్ అనే ఒక ఫంక్షనాలిటీ పెట్టారు. ఓకేనా? మెయిన్ ఫంక్షనాలిటీలో ఒక చిన్న ప్రోగ్రామ్ రన్ చేశారు. ఓకేనా? అలాగే మెయిన్ దాంట్లో ఇంకొక సబ్ పార్ట్లో కాల్ బై వాల్యూ, కాల్ బై రెఫరెన్స్ అని ఒక ఫంక్షన్ని తీసుకున్నారు. ఓకేనా? మళ్ళీ ఏం చేశారు? దాన్ని రెఫర్ చేస్తూ మళ్ళీ దానికి ఇంకో ప్రోగ్రామ్ రాశారు. ఓకేనా? అంటే ఏమవుతుంది అక్కడ? ఒక పెద్ద మెయిన్ ప్రోగ్రామ్ ఉందనుకుంటే దాన్ని మనం ప్రాసెస్ అని అంటాం. దాని లోపల ఉన్న సబ్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తే దాన్ని ప్రాసెస్ అని అంటాం. అర్థమైందా? క్లియర్ అవ్వలేదు? అందరికి అర్థమవుతాయి చెప్పేది.
సో సి లాంగ్వేజ్ లో ఒక ప్రోగ్రామ్ రాసేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, హెడర్ ఫైల్స్ ఒకటి పెడతాం. హెడర్ ఫైల్స్ పెడుతున్నాం లేదా, stdio.h, call.io.h, math.h, సంథింగ్ అలా పెడుతున్నాం లేదా ప్రతి దాంట్లో. మీరు ఇక్కడ యూజ్ చేసిన ప్రోగ్రామ్కి మళ్ళీ రెఫరెన్స్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, లైబ్రరీకి వెళ్తాం, మళ్ళీ అక్కడి నుంచి కనెక్టివిటీ అవుతాం. మీరు ఏదైనా సరే ఈ 4 మధ్యలో తిరుగుతుంది చూడండి, అవునండి. సో ఫస్ట్ని టేక్ ఓవర్ చేస్తుంది, దాన్ని రన్నింగ్ స్టేట్లో తీసుకోవడం కోసం మొత్తం అన్ని లైబ్రరీస్ నుంచి తీసుకొచ్చింది, మెమరీ దగ్గర నుంచి తీసుకొచ్చింది, రన్నింగ్ అవుతుంది మళ్ళీ టెర్మినేట్ అవుతుంది. సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేదంటే బ్లాక్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ వెన్ ఆఫ్ ద గెటింగ్ ఆఫ్ రీసోర్సెస్ మళ్ళీ రెడీ స్టేట్కి వెళ్ళిపోతుంది, రన్నింగ్ అవుతుంది, మళ్ళీ టెర్మినేట్ అయిపోతుంది, అంతేనా కాదు. సో మల్టిపుల్ ప్రాసెసెస్ ఉన్నా సరే ఏమవుతుంది, ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఎందుకంటే మనం యూజ్ చేసే ప్రాసెసర్ మల్టిపుల్ ప్రాసెస్ని హ్యాండిల్ చేసే అంత కెపాసిటీ ఉన్నది కాబట్టి దాన్ని మైక్రో ప్రాసెసర్ అని చెప్పేసి అంటూ ఉంటాం, అర్థమైనా లేదా. సో ఇట్ విల్ డూ ద టాస్క్ ఆర్ ఇట్ విల్ కంప్లీట్ ద టాస్క్ ఇన్ ద మైక్రో సెకండ్స్ మీడల్లో జరుగుతూ ఉంటుంది. ఓకే, అఫ్ కోర్స్ ఇప్పుడున్న ప్రాసెసర్స్ సంవాట్ ఇంకా చాలా డిఫరెంట్, నానో అండ్ పికో సెకండ్స్లో కంప్లీట్ చేస్తూ ఉంటాయి. ఓకే, వాటి యొక్క ప్రాసెసింగ్ స్పీడ్ అందుతుంది. బట్ మైక్రో ప్రాసెసర్లో ఏం జరుగుతుంది అంటే మల్టిపుల్ ప్రాసెసెస్ యాక్సెసింగ్ జరుగుతుంది. ఎలాగా, ఇది ఒక ప్రాసెస్ కింద డివైడ్ చేసింది. సో ఎంటైర్ మెయిన్ ప్రోగ్రామ్, మళ్ళీ మెయిన్ ప్రోగ్రామ్ లోపల సంథింగ్ ఒక ఫంక్షన్స్ మీరు కాల్ చేశాను అనుకోండి, మళ్ళీ ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోయి దాన్ని ఎగ్జిక్యూషన్ చేస్తుంది, అవునా కదా. అంటే మళ్ళీ ఇదొక ప్రాసెస్ కింద వచ్చినట్టు లేదా, మళ్ళీ దీని లోపల ఇంకోటి ఉంటే ఇంకొక ప్రాసెస్ వచ్చిందా లేదా. ఇక్కడ సపోజ్ నేను ప్రాసెస్ అనే వాడుతున్నాను, అది మేబీ ఇంటర్ప్ట్ ద్వారా జనరేట్ అయింది కావచ్చు, మీ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ద్వారా జనరేట్ అయింది కావచ్చు, లేకపోతే మీ హార్డ్వేర్ ద్వారా జనరేట్ అయింది కావచ్చు. కానీ ఏదైనా సరే మళ్ళీ ప్రాసెస్ అర్థమవుతుందా లేదా, క్లియర్ అండి. సో ప్రాసెసెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ మెనీ పార్ట్స్. మెయిన్ పార్ట్స్ ఏంటి, ఒకటి విదిన్ ద ఇంటరప్ట్స్ ద్వారా జనరేట్ అయ్యేది అని ఒక ప్రాసెస్ అంటారు, ఓకేనా. అలాగే సాఫ్ట్వేర్లో మీరు రాసిన ప్రోగ్రామ్ ప్రకారంగా సబ్ డివైడ్ అయిన దాన్ని మళ్ళీ ప్రాసెస్ అంటారు. అలాగే హార్డ్వేర్ ద్వారా డివైడ్ అయిన దాన్ని కూడా మళ్ళీ ప్రాసెస్ అని అంటారు, అదేనండి. సో ఇలాంటి అన్ని ప్రాసెస్ని కూడా మల్టిపుల్ ప్రాసెస్ని హ్యాండిల్ చేస్తోంది కాబట్టి దాంట్లో వాడు ఏం చెప్పాడు, ఆపరేషన్స్ ఆన్ ప్రాసెసెస్ అని చెప్పేసి చెప్పాడండి. సో వీటన్నిటిని కూడా హ్యాండిల్ చేయాలంటే కూడా మనం ఏం యూస్ చేస్తూ ఉంటాం, న్యూ, రెడీ, రన్నింగ్, టెర్మినేటెడ్ అండ్ యాజ్ వెల్ as బ్లాక్. ఓకేనా, వెన్ ఎవర్ నెసరీ బ్లాక్ విల్ హ్యాండిల్స్ ద ఎక్సెప్షనల్ కేసెస్ అని చెప్పేసి చెప్పాడు. ఓకేనా, మల్టిపుల్ ప్రాసెస్ కూడా అదే ఇలాగే హ్యాండిల్ చేస్తుంది. ఇక్కడ వచ్చి సబ్ డివైడ్ చేస్తుంది. అందుకనే వీటినే ఫర్దర్ సిలబస్లో ఏం చెప్పాడంటే థ్రెడింగ్ అనే ఒక టెక్నాలజీని డిఫైన్ చేశారండి. ఇట్ ఈజ్ ఏ కెర్నల్ మెథడ్ విచ్ వాజ్ షెడ్యూల్డ్ బై ద కనెక్టివిటీ వచ్చింది బాగా ఎప్పుడు. సో ఇవన్నింటినీ కలిపి ప్రాసెస్ అన్నింటినీ ఒకదానికొకటి కనెక్టివిటీ చేసి వాటిని సక్సెస్ఫుల్గా టెర్మినేట్ చేయడానికి ఒక మెథడ్ని ఇంట్రడ్యూస్ చేశారండి. దాన్నే థ్రెడ్ అని చెప్పేసి అన్నారు. ఓకే, ఆ థ్రెడింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఉందండి, చెప్తాను. సో అలాగే ఆపరేషన్స్ ఆన్ ప్రాసెస్ అంటే అర్థమేనండి, ఈ 3 టైప్స్లోనూ ఇంటర్నల్గా ప్రాసెస్ డివైడ్ అవుతాయి. ఓకేనా, దీని నెక్స్ట్ కాన్సెప్ట్ నోట్ చేసుకోండి, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే చూడమ్మా, ఒక ప్రాసెస్ ఇక్కడ స్టార్ట్ అయినట్టే. ఓకేనా, ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఓకేనా, మళ్ళీ వేరే టాస్క్కి సంబంధించిన దాంట్లో ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది. అర్థమవుతామా లేదు, క్లియర్ అండి చెప్పేది. ఆల్రెడీ ఇక్కడ ఒక ప్రాసెస్ ఉందనుకోండి, ఒక టాస్క్ ఉంది, ఇక్కడ రన్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ స్టేట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఒక ప్రాసెస్, ఇక్కడ ఒక టాస్క్ కంప్లీట్ చేస్తాం. ఓకే, ఈ రెండింటిని కూడా ఇది కంబైన్ చేసి సిచ్యువేషన్ వచ్చిందని అనుకోండి, అంటే ఈ ప్రాసెస్ యొక్క బేసిక్ అవుట్పుట్,
ఈ ప్రాసెస్ యొక్క బేసిక్ అవుట్పుట్ తీసుకొచ్చి నేను ఒక రిజల్టెంట్ అవుట్పుట్ ఏదో ఒక ప్రాసెస్ అప్లై చేస్తున్నాను అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను, ఓకేనా. సో అలాంటి సిచ్యువేషన్ కావచ్చు, ఓకేనా. నేనేం చేస్తానంటే ఈ ప్రాసెస్కి మధ్యన కమ్యూనికేషన్ ఏర్పరిచాను అనుకోండి, అర్థమవుతుందా, దాన్ని ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అంటాం. అర్థమవుతుందా మరి? సింపుల్గా చెప్పాలంటే మీకు 10th ఇంజనీరింగ్కి ఇంటర్మీడియట్ మీరు ఎలా చదువుతారు, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివినాడు ఇంజనీరింగ్ వస్తాడు. అలాగే బైపీసీ రిలేటెడ్లో తీసుకున్నాడు మెడిసిన్ వైపుకి వెళ్తారు, అంతేనా. సంథింగ్ అట్లాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ టాస్క్ కంప్లీట్ చేస్తున్న ప్రాసెస్, ఆ పర్టికులర్ టాస్క్ చేస్తున్న ప్రాసెస్ రెండింటిని కూడా కమ్యూనికేషన్ చేస్తాం. ఎలా కమ్యూనికేషన్ చేస్తాం, ఎందుకు కమ్యూనికేషన్ చేస్తాం అంటే ఒక ఎగ్జాంపుల్, దీంట్లో ఓపెన్ లైబ్రరీస్ అని లేకపోతే ఓపెన్ ఇనీషియలైజేషన్స్ అని చెప్పేసి ఉంటాయి, గ్లోబల్ ఇనీషియలైజేషన్స్ అంటారు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారండి? అంటే గ్లోబల్గా ఇనీషియలైజ్ చేయడం అంటే ఏంటి, మీరు రన్ చేసే ప్రోగ్రామ్స్లో ఆ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ ఎక్కడ ఉన్నా సరే పై వాల్యూ ఉందని అనుకోండి ఎగ్జాంపుల్. సో మీరు డిఫైన్ చేశారు పై ఈజ్ ఈక్వల్ టు 22/7 అని చెప్పి డిఫైన్ చేశారు. ఎక్కడ గ్లోబల్లో నువ్వు మెన్షన్ చేసేసావు ఆల్రెడీ, ఓకేనా. సో ఈ ప్రాసెస్ను నువ్వు ఆల్రెడీ స్టార్ట్ చేసావు. మళ్ళీ ఇటువైపు ఇంకొక టాస్క్ ఉంది, ఆ టాస్క్లో ప్రాసెస్ కూడా పై అనే వాల్యూతో డిపెండ్ అయ్యింది. సో అప్పుడు మనం ఈ ప్రాసెస్ని ఆ ప్రాసెస్ని ఇంటర్ కమ్యూనికేట్ చేస్తాం అనుకోండి, నువ్వు సెపరేట్గా డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. అందులోనే ఇక్కడ లైబ్రరీస్ ఆల్రెడీ నువ్వు మెన్షన్ చేసావు, ఇక్కడ లైబ్రరీస్ మెన్షన్ చేయకపోయినా నష్టం లేదు. ఎందుకు? ఇట్ వాజ్ ఆల్రెడీ డిక్లేర్డ్ అట్ సమ్వేర్, ఇట్ వాజ్ ఇంటర్ కమ్యూనికేటెడ్. అర్థమవుతుందా లేదా? సో ఇంటర్ కమ్యూనికేషన్ ఎలా చేయాలి, సి లాంగ్వేజ్లో మల్టిపుల్ ప్రోగ్రామ్స్ రాసుకుంటే వెళ్ళిపోయేవాడు ఉన్నారు. ఒక టాస్క్ తర్వాత ఇంకొక టాస్క్, ఇంకో టాస్క్ తర్వాత ఇంకో టాస్క్. వీళ్ళు ఏం చేస్తారు, రెఫరెన్స్ అని చెప్పేసి రాస్తారు. ఏం చేస్తారు, రెఫరెన్స్, ఇది రెఫరెన్స్ సో అండ్ సో, ఇది రెఫరెన్స్ సో అండ్ సో అని చెప్పేసి వెళ్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి, మనకి HTML ప్రోగ్రామ్ గురించి అలవాటు ఏంటంటే కదా, కొంతమందికి HTML ప్రోగ్రామ్స్ అయ్యి ఉంటాయి కదా. మీరు ఏం చేస్తారు, ఇది ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేస్తారు, అవునా కదా. మళ్ళీ ఆ వెబ్ పేజ్ లోపల కానీ ఒక హైపర్ లింక్తో యూస్ చేసి మళ్ళీ ఇంకొక వెబ్ పేజ్ కనెక్టివిటీ చేస్తారా లేదా? చేస్తారా? ఎలా చేస్తారు? ఇంటర్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద 2 ఇంటర్నల్ ప్రోగ్రామ్స్ ఆఫ్ HTML, అంతేనా కాదు. సో అక్కడ హైపర్ టెక్స్ట్ అనేది ఒక చిన్న లైన్లో మీరు ఏం చేస్తారు, HREF అని రాస్తారు, అవునండి కదా, రాస్తారు లేదా. సో రాసి ఏం చేశారు, ఒక లింక్ మీరే క్రియేట్ చేశారు. ఎక్కడికి లింక్ క్రియేట్ చేశారు, మీరు ఏ పేజ్కి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ పేజ్ యొక్క బేస్ తీసుకొచ్చేసి ఇక్కడ పెడతారు, ఆ ఫైల్ని తీసుకొచ్చి మనం ఇక్కడ పెడతారు. అంటే ఏమైపోయినప్పుడు సో ఈ హైపర్ లింక్ క్రియేట్ అవ్వడం వల్ల ఇక్కడ మీరు క్లిక్ చేసిన వెంటనే ఆ వెబ్ పేజ్కి వెళ్ళిపోతాం. లేదంటే ఒక డ్రాప్ డౌన్ ఉంటుంది, ఆ డ్రాప్ డౌన్ క్లిక్ చేసిన వెంటనే ఒక పేజ్ ఇలా ఓపెన్ అవ్వాలని చెప్పేసి పెట్టారు. అంటే మీరు ఒక ప్రాసెస్ నుంచి వేరే ప్రాసెస్ దాంట్లోకి ఇంటర్ కమ్యూనికేషన్ చేస్తారు. మళ్ళీ ఒక ట్యాబ్ నుంచి ఇంకొక ట్యాబ్ దగ్గర కూడా ఇంటర్ కమ్యూనికేషన్ చేస్తారు. ఎందుకంటే ఇది ఒక వెబ్ పేజ్ ప్రోగ్రాము, మళ్ళీ దాని లోపల సబ్ పార్ట్లో మళ్ళీ ఇంకొక వెబ్ పేజ్ ప్రోగ్రామ్, ఓకేనా. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. ఎగ్జాంపుల్ అర్థమైందమ్మా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం, జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాం పోనీ, అర్థమవుతుందా. సో ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్లో ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పంపిస్తాం, ఓకేనా. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఒకటి పర్చేస్ చేయాలని అనుకుంటున్నారు, ఓకేనా. పర్చేస్ చేసినప్పుడు మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది, వెనెవర్ యూ పర్చేస్ ఆఫ్ సంథింగ్. లేకపోతే ఎవరికైనా మనీ ట్రాన్సాక్షన్ చేయాలన్నప్పుడు మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తారు, ఓకేనా. మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసినప్పుడు మీ బ్యాంక్ లాగిన్ ఓపెన్ అయిందని అనుకున్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓకేనా. మధ్యలో త్రూ మీడియం అంటే త్రూ ఒక ఛానల్ ద్వారా మీరు ఏం చేస్తారు, ఆ మనీ ట్రాన్సాక్షన్ చేస్తారు, అవతల వారికి వెళ్ళిపోతారు కదా. అందరికీ అర్థమవుతామా లేదా? సో ఇప్పుడు నేను ఆల్రెడీ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేశానండి, ఓకేనా. మధ్యలో ఒక ఛానల్ చూసారండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. ఏం చేస్తున్నారు, మీ యొక్క సెక్యూరిటీని బేస్ చేసుకుని మీ యొక్క బ్యాంక్లో ఉన్న అమౌంట్స్ గురించి ఆలోచించాలి. వాటిలోంచి అమౌంట్ డిటెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఏం చేస్తాం, పర్టికులర్ మీడియం ఏర్పాటు చేసి అవతల వాళ్ళ అకౌంట్లోకి వెళ్తాం.
సో అవతల వాళ్ళ అకౌంట్కి వెళ్తున్నప్పుడు మధ్యలో అది ఏం చేశాడు, అది బ్యాంకుకి సంబంధం లేదు, కానీ బ్యాంక్ యొక్క సెక్యూరిటీకి సంబంధం ఉంది. అలాగే నీ ఇండివిజువల్ అకౌంట్కి సంబంధించిన సెక్యూరిటీకి అవసరం. మళ్ళీ అలాగే వాడి బ్యాంకులో ట్రాన్స్ఫర్ అవడానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం. అదవుతుందా? సో అంటే ఏంటి, ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ రెలవెంట్ టు దిస్ బ్యాంక్ అండ్ దట్ బ్యాంక్ అవసరం. లేకపోతే ఆ బ్యాంక్ సెక్యూరిటీ ఈ బ్యాంక్ సెక్యూరిటీకి మధ్యలో ఒక ఛానల్ కింద యాక్ట్ చేస్తారు. అంతే. ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. అదేనా, మధ్యలో ఏదో ఒక ఛానల్ బిల్డ్ చేస్తాను, జస్ట్ పే అనో ఏదో ఒక మెథడ్ యూస్ చేసి చేస్తారు కదా. అందుకనే వాడి ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ వాళ్ళు చాలా చాలా హైక్స్ ఉంటాయి. వాడికి ఆ కంపెనీస్కి చాలా వాల్యూ ఉంది. ఎందుకంటే మీ బ్యాంక్ ఉంది, మీ బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి ట్రాన్సాక్షన్ చేస్తారు, అది మీరు మాన్యువల్గానే చేయొచ్చు, కానీ ఆన్లైన్లో చేస్తున్నారు. అర్థమవుతుందా లేదు? అంటే మీకు ప్రాసెస్ చాలా సింప్లిఫై చేశారు. అందుకని మధ్యలో ఉన్న ఈ మీడియం ఏదైతే ఉందో ఆ మీడియం ఎక్కువ వాల్యూ టేక్ ఓవర్ చేస్తుంది. ఎందుకు, వీళ్ళ దగ్గర నుంచి సెక్యూర్డ్గా డేటా ట్రాన్స్ఫర్గా అవతల వాడికి చేస్తుంది కాబట్టి వీళ్ళకి చాలా వాల్యూ ఉంది. వీళ్ళు సరిగ్గా లేరనుకోండి ఏమవుతుంది, మీ అకౌంట్లో డెబిట్ అయిపోతాయి, బట్ వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవ్వదు, వాళ్ళ అకౌంట్లోకి క్రెడిట్ అవ్వదు. అర్థమవుతుందా లేదు? అందుకని ఎవరు మేజర్ రోల్ ప్లే చేస్తారు, ఈ మధ్యలో ఛానల్ ఎవరైతే ఉన్నారో, మీడియం ఎవరైతే ఉన్నారో ఆ మీడియం వాళ్ళు మేజర్ రోల్స్ ప్లే చేస్తారు. అందుకనే వాళ్ళకి చాలా హై ప్యాకేజెస్ ఉంటాయి. ఓకేనా? అక్కడ ఏ బేస్డ్ వాళ్ళు ఉంటారు, సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, డేటా సైన్స్ వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ మధ్యలో మీడియంలో ఉంటారు. క్లియర్ అమ్మా చెప్పి? సో వాళ్ళు ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ చేస్తున్నారు. ఏంటి, ఒక బ్యాంక్ ఎన్విరాన్మెంట్ ఈజ్ డిఫరెంట్, అనదర్ బ్యాంక్ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్, వీడి సర్వర్ డిఫరెంట్, వాడి సర్వర్ డిఫరెంట్. అయినా సరే వీడు ఏం చేస్తాడు, ఛానల్ క్రియేట్ చేస్తాడు. ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ అంటే. ఓకేనా? క్లియర్ అమ్మా? జనరల్ ఎగ్జాంపుల్, ఇంకా చాలా డెప్త్గా చెప్పచ్చు. ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్లోకి ఒక పార్ట్లోకి వస్తుంది అంతే. ఓకేనా? ఇది అర్థమైందమ్మా? నెక్స్ట్